ఏంటి మీరు చేస్తుంది? పల్లవికి న్యాయం చేస్తున్నారు. కాదు, ఉషాకు అన్యాయం చేస్తున్నారు. తోడికోడలిద్దరూ కలిసి మరో తోడికోడలికి అన్యాయం చేస్తున్నారా? మేమేం అన్యాయం చేయడం లేదు. ఉషాకు అన్యాయం చేసిన మొట్టమొదటి వ్యక్తి మీ తమ్ముడు కిరణ్. పల్లవిని తల్లించేసి తనెప్పుడో ఉషకు అన్యాయం చేసేశాడు. ఆ తర్వాత ఉషకు అన్యాయం చేసిన రెండో వ్యక్తి మీ అమ్మ. పల్లవి విషయం తెలిసినప్పుడు కొడుక్కి బుద్ధి చెప్పకుండా ఆ కొడుక్కి పుట్టబోయే బిడ్డని ఇంటికి వారసుని ఎలా చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉషకి అన్యాయం చేస్తుంది మీ అమ్మ. సో మీ అమ్మ మీ తమ్ముడు ఆల్రెడీ ఉషకు అన్యాయం చేయడం అనేది జరిగిపోయింది. కనీసం పల్లవికైనా న్యాయం చేయడానికి మేం ప్రయత్నిస్తున్నాం. మీ ప్రయత్నం నెరవేరదు. పల్లవికి న్యాయం చేస్తున్నావంటూ నా బిడ్డలాంటి ఉషాకు అన్యాయం చేస్తూ ఉంటే నోరు మూసుకొని చేతులు ముడుచుకొని నేను చూస్తూ ఊరుకోను. రేణు, ఏం జరిగింది? ఏంటో దినా, మన కుటుంబానికి ఏదో శాపం తగిలినట్టు అన్నీ ఇలా జరుగుతున్నాయి. పెద్దన్నయ్యని చూస్తే మనల్ని అలా వదిలేశాడు. కిరణ్ అనే పరిస్థితి ఏమో ఇలా ఉంది. దీనికి పరిష్కారం అంటూ లేదా? ఇంకా ఆలోచించడానికేముంది? దీనికి ఒక్కటే పరిష్కారం. పల్లవి విషయం ఉషాకి చెప్పడం, పల్లవి బిడ్డని ఉషా చేతుల్లో పెట్టడం. అత్తయ్య గారు మాత్రం అంతకంటే ఇంకేం చేస్తారు? అలా చేస్తే ఉషా వదిన తట్టుకోగలదా? తట్టుకోక ఏం చేస్తుంది? తనకి బిడ్డలు పుట్టే అవకాశం లేనప్పుడు ఇలాంటివి తట్టుకోవాలి మరి. ఒకవేళ తనంతగా తట్టుకోలేకపోయినా కొన్నాళ్ళు బాధపడుతుంది. ఆ తర్వాత ఆ బాధకి అలవాటు పడుతుంది. దాని గురించి మనం పట్టించుకోవద్దు. పూలు పూయన మొక్క ఎండిపోతే మాత్రం ఎవరు పట్టించుకుంటారు? ఇది కూడా అంతే. హారిక, హారిక, హారిక! సంజయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజమే మాట్లాడుతున్నాను బావగారు. ఏంటి నిజం? మీరందరూ ఉషా గొంతు కోయాలనుకోవడం నిజం. దేవత లాంటి ఉషాకు అన్యాయం చెయ్యాలనుకోవడం నిజం. ఎదురుగా ఉన్న ఉషా గురించి ఆలోచించకుండా రాని వారసుడి గురించి ఆలోచించడం నిజం. అమ్మా, నువ్వు ఉషా గురించి ఎంత ఆలోచిస్తావో ఇంటి వారసుడి గురించి కూడా అంతే ఆలోచిస్తావని నాకు తెలుసు. కానీ కొంతమంది నీ ఆలోచనని పక్కదారి పట్టిస్తున్నారు. అలా పక్కదారి పట్టించే మనుషుల్ని పక్కన పెట్టుకొని ఇలాంటి విషయాల్లో నిర్ణయం తీసుకోకూడదమ్మా. ఎవరు ఎన్ని రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేసినా ఫైనల్గా నేనుగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటాను.
ఎంత ఆలోచించినా ఈ సమస్యకి ఇంతకంటే పరిష్కారం కనపడట్లేదు. కిరణ్, పల్లవిని తల్లిని చేయటం అనేది ఖచ్చితంగా తప్పే. ఈ విషయంలో కిరణ్ ఉషకి అన్యాయం చేశాడు. జరిగిన తప్పుని సరిదిద్దడానికి పల్లవిని మనింటి కోడలుగా ఇంటికి తీసుకురాలేం. అలాంటప్పుడు పల్లవి బిడ్డనైనా మనింటికి వారసుడిగా తీసుకొస్తే అటు పల్లవి బిడ్డకి ఇటు బిడ్డల్లేని ఉషకి కొంతవరకు న్యాయం చేసినట్టవుతుంది. తప్పమ్మా, నీ ఆలోచన తప్పు. పొరపాటున కూడా అలాంటి ఆలోచన నీ మనసులోకి రాకూడదు. చేతులారా నీ కోడలికి నువ్వు అన్యాయం చేయకూడదు. అన్యం పుణ్యం తెలియని అమాయకురాలు ఉష. దేవాలయం లాంటి మన ఇంటికి మరో ఇంటి నుంచి వచ్చిన దేవత ఉష. రకరకాల గొడవలతో మన కుటుంబం ముక్కలైనా కూడా ముక్కలైన కుటుంబం మళ్ళీ కలవాలి, కుటుంబంలోని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకునే మంచి మనసున్న పిచ్చి తల్లి ఆ ఉష. అలాంటి మంచి మనిషి కళ్ళల్లో కన్నీళ్లకు కారణమైన వారు ఆ కన్నీళ్లలోనే కొట్టుకుపోతారు. అమ్మా, నువ్వు ఆడపిల్లకి తల్లివే. మరో ఆడపిల్ల విషయంలో ఎందుకమ్మా ఇలాంటి ఆలోచన చేస్తున్నావు? వద్దమ్మా, చెప్పద్దు. పల్లవి విషయం ఉషకి చెప్పద్దు. పల్లవి బిడ్డని ఉష బిడ్డగా మార్చే ఆలోచన కూడా చేయొద్దు. దయచేసి తొందరపడి ఈ విషయంలో మాత్రం అలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ఎవరి ఒత్తిళ్లకైనా తలొగ్గి అలాంటి నిర్ణయం తీసుకుంటే నేను ఎలాంటి నిర్ణయం తీసుకుంటానో నాకే తెలీదు. నాన్న, మీకు చెప్పేంతటి వాణ్ణి కాదు, కానీ పరిస్థితులు ఇలా చెప్పిస్తున్నాయి. మహాభారతంలో నిండు సభలో తన ముందే కోడలు ద్రౌపదికి అంత అవమానం, అంత అన్యాయం జరుగుతున్నా కళ్ళు లేవు కాబట్టి ధృతరాష్ట్రుడు చూడలేదు. మీ కోడలి విషయంలో ఎంత అన్యాయం జరుగుతున్నా చూస్తూ ఉండిపోతే మీరు కళ్ళున్న ధృతరాష్ట్రుడిగా మిగిలిపోతారు. దయచేసి నా బాధను అర్థం చేసుకోండి. ఏమండి, అది వద్దు, ఏం చెప్పద్దు. అంతా నాకు అర్థమైంది. నాతో చెప్పకుండా
ఈ ఇంటి నిర్ణయాలు నువ్వే తీసుకునే స్థాయికి ఎదిగిపోయావని బాగా అర్థమైంది. అయ్యో, అలాంటిదేం లేదండి. నేనింకా పూర్తిగా నిర్ణయం మాట్లాడొద్దని చెప్పానా? నువ్వు నా జీవితంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి నీ మీద నాకు చాలా నమ్మకం. ప్రతి విషయంలో నీ ఆలోచన కరెక్ట్గా ఉంటుందని, నీ నిర్ణయం పర్ఫెక్ట్గా ఉంటుందని పూర్తి నమ్మకం. ఆ నమ్మకం ఈ రోజుతో పూర్తిగా పోయింది. ఏమండి, నేను చెప్పేది విన్నాను. నేను చెప్పేదే నువ్వు విను. మన కుటుంబానికి సంబంధించిన ఇంత ముఖ్యమైన విషయం నాకు చెప్పకుండా, నాతో చర్చించకుండా నిర్ణయం తీసుకున్నావంటే నువ్వు నాకు ఏమాత్రం విలువిస్తున్నావో అర్థమైంది. వద్దండి, అలాంటి మాటలు మాట్లాడొద్దు. ఈ విషయం నేను మీకెందుకు చెప్పలేదంటే, ఎందుకైనా సరే చెప్పకపోవటం తప్పు. చెప్పాలి, చెప్పి తీరాలి. నాకేమీ చెప్పకుండా, ఇంట్లో జరుగుతున్న ఈ దారుణం గురించి నాకేమీ తెలియకుండా మీ పాటికి మీరు ఆలోచించుకుంటూ, మీ పాటికి మీరే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే సంజయ్ అన్న మాటే కరెక్ట్ అనిపిస్తుంది. నేను కళ్ళున్న ధృతరాష్ట్రుణ్ణే అనిపిస్తుంది. ఓకే కిరణ్మయ్య, నీ ఇష్టం నీది, నీ నిర్ణయం నీది. ఇప్పుడు నా నిర్ణయం ఏంటో విను. ఈ రోజు నుంచి మన ఇద్దరం భార్యాభర్తలం కాదు. ఎస్, ఈ రోజు నుంచి మనం భార్యాభర్తలం కాదు. కేవలం 4 పిల్లలకి తల్లిదండ్రులు మాత్రమే. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా, చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చెనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. పల్లవి, పల్లవి, పల్లవి. కిరణ్ గారు, ప్లీజ్ వెళ్ళిపోండి. పల్లవి, ఏమైంది? పల్లవి, తలుపుతి. వద్దు, నన్ను వదిలేయండి. పల్లవి, ఏమైంది? పల్లవి, ఫస్ట్ డోర్ తీ. నేను మీ జీవితంలో నుంచే కాదు, ఈ లోకంలో నుంచే వెళ్ళిపోతున్నాను. ఏ, ఏం మాట్లాడుతున్నావు? ఒకసారి డోర్ తీ. నేను చచ్చిపోతున్నాను. పల్లవి, నా మాట విను. డోర్ తీ. పిచ్చి పిచ్చిగా చేయకు. పల్లవి, డోర్ తీ.
పల్లవి నీకేమన్నా పిచ్చా? ఏంటి పని? నన్నెందుకు బ్రతికించారు? నేను చచ్చిపోతే అందరి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. చావాల్సినంత అవసరం ఇప్పుడు నీకేం వచ్చింది? నేను చెప్పలేనండి, నేను చెప్పలేను. దయచేసి నన్నేం అడగొద్దు. అసలు ఏం జరిగింది? నిన్నెవరైనా ఏమన్నా అన్నారా? ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు చెప్పు. నేనేమీ చెప్పలేను. నా చావు నన్ను చావనివ్వండి ప్లీజ్. ఏదో జరిగింది, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు. జరిగింది జరిగినట్టు చెప్పకపోతే నా మీదొట్టే. ఇందాకే మీ తరుణన్నయ్య ఈ ఇంటికి వచ్చారు. నువ్వేంటో నీ చరిత్ర ఏంటో మొత్తం తెలుసుకుంటాను. నువ్వు ఏ కుట్రతో మా కిరణ్ జీవితంలోకి వచ్చావో అది కూడా తెలుసుకుంటాను. మా కిరణ్ జీవితంలో నుంచే కాదు, ఈ ఊరు నుంచే శాశ్వతంగా వెళ్ళిపో. బ్రతికిపోతావు. నాకు పుట్టిన బిడ్డని ఉషాకి ఇస్తాను. ఆ తర్వాతే నేను ఇక్కడి నుంచి వెళ్తాను అంటే అనుభవిస్తావు. ఆయన అలా బెదిరించేసరికి ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో నేను మిమ్మల్ని వదిలిపెట్టి ఈ ఊరు నుంచి వెళ్ళలేను. అందుకే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఇలా. నాకొక్కటే బాధండి, మీ వారసుని మీ చేతిలో పెడదామని కలలు కన్నాను. కానీ నాతో పాటే వాడిని కూడా తీసుకెళ్దాం అనుకున్నాను. నిన్నెవ్వరూ ఈ ఊరు నుంచి పంపించలేరు. నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఇక మీదట ఎవ్వరూ నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. దయచేసి ఇలాంటి పిచ్చి పనులు మాత్రం చేయకు. ఈ ప్రాబ్లంకి ఈరోజే ఫుల్ స్టాప్ పెడతాను. నేను ఈ మాత్రం పర్ఫార్మెన్స్ చేస్తే నువ్వు ఆ రేంజ్లో రియాక్ట్ అయ్యి మీ అన్నయ్య మీదకి ఫైటింగ్కి వెళ్తావని నాకు బాగా తెలుసు. ఏంట్రా నువ్వు అనేది? అవునరా, ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండి ఇంట్లో వాళ్ళకి న్యాయం చేయలేకపోతే బయట వాళ్ళకేం న్యాయం చేస్తావు? ఉష నాకు మరదలు కాదు, చెల్లెలతో సమానం అంటావు కదా. చెల్లెల్లాంటి ఉషకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నావురా? ఆ పల్లవి ఎవరో ఏంటో తెలుసుకొని కిరణ్ లైఫ్లో నుంచి తనని తరిం కొట్టి ఉష కాపురాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత నీకు లేదా? నువ్వు పోలీస్ ఆఫీసర్గా చేస్తావో బావగారిలా చేస్తావో నాకు తెలీదు. ఉషకి మాత్రం న్యాయం చెయ్యాలి. ఆ పల్లవికి బుద్ధి చెప్పాలి, పల్లవికి బుద్ధి చెప్పాలి, పల్లవికి బుద్ధి చెప్పాలి. మీరెవర్రా పల్లవికి బుద్ధి చెప్పడానికి?
బుద్ధి తక్కువ పనులు చేస్తుంటే బుద్ధి చెప్పకేం చేయాలరా? మేమేం బుద్ధి తక్కువ పని చేయలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో జరిగిన తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటున్నాం. లేదు, మీరు తప్పుని సరిదిద్దుకోవట్లేదు. ఆ తప్పుని ఇంట్లో వాళ్ళందరూ సమర్థించేలా చేయాలనుకుంటున్నారు. అందుకే ముందు ఆ అమ్మని ఒప్పించాలని ప్రయత్నం చేశావు. అమ్మ ద్వారా ఉషని ఒప్పించాలనుకున్నావు. ఆవిడ గారికి పుట్టే బిడ్డకి ఉషని తల్లించేయాలనుకున్నావు. భార్య ఒక బిడ్డకి తల్లిగా మారిన తర్వాత ఇంత మార్పు వస్తుందా? తల్లి మనసుతో కాకుండా ఒకసారి ఉష మనసుతో ఆలోచించు. ఆ బాధ ఏంటో నీకు అర్థమవుతుంది. పెద్ద తుఫాను రాబోయే ముందు ఇలా నిశ్శబ్దం ఉంటుంది అంటారు. ఇది అలాంటి నిశ్శబ్దం కాదు కదా. ఎప్పుడు ఏ పిడుగు లాంటి వార్త మీద పడుతుందో చెప్పలేం కదండి. టిఫిన్ ఎవరు చేశారమ్మా? అత్తయ్య గారు చేశారు మామయ్య. కొందరు చేసే వంటలు తినటానికి నేను సిద్ధంగా లేను.